సమయంలో చివరి వర్తమానాన్ని మనం ఇంకా మన మధ్య ఉన్న యాడ్లో అన్న వచ్చి దైవ వర్తమానాన్ని ఇస్తారు. అలాంటి సమయాన్ని స్తోత్రం కలిగిన తిరిగి రాత్రికాలంలో రెండవ మనమందరం కలిసి దేవుడిని స్తుతించడం కోసం దేవుడు మంచి సమయాన్ని ఇచ్చినందుకు దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. మరి దేవుని కృపను బట్టి దేవుని కీలు పొందుకొని దేవుని యొక్క వాగ్దాన స్థలంలో గురించి పరిచయం చేస్తూ ఉన్నటువంటి పరిచయ విధానాన్ని గురించి అనేకులు సాక్ష్యాలు చెబుతూ దేవుడిని స్తుతించడం చాలా సంతోషకరం అనిపించింది. ఎందుకంటే మొదటి నుండి ఎంత ప్రయాస అనబడినటువంటిది కనపడుతూ ఉంటుంది. సాక్ష్యాలు తెలియజేయడం వలన ఎవరు ఎలా ప్రయాసపడ్డారు, ఎవరు ద్వారా దేవుడు ఈ పనిని కొనసాగించడంలో దేవుడు కృప చూపుతూ వస్తున్నాడు అనేటువంటి విషయాలు తెలుసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ప్రారంభంలో పరిచర్య చాలా కష్టకరంగా ఉంటుంది, కానీ మరి ఆ కష్టాలన్నింటినీ కూడా ఓర్చుకుంటూ జయించుకుంటూ ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు ఒక విజయవంతమైన అనుభవంలోకి తీసుకొస్తాడు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. అలాగే పరిచర్యను సిల్వర్ జూబిలీ జరుపుకోవడానికి ప్రభుత్వం చూపినందుకు దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. నేను కూడా వారు ప్రభు రాకడ ఆలస్యమైతే గోల్డెన్ జూబిలీ కూడా జరుపుకుంటూ దేవుడికి మహిమకరంగా ఉండాలని నేను ఆశిస్తూ ఆ వ్యక్తిగత ప్రార్థనలో కూడా ఈ విషయాన్ని అందిస్తూ దేవుడిని స్తుతిస్తున్నాను. దేవుడికి మహిమకరంగా గాక. దేవుడి వాక్యంలోకి వెళ్దాం. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా దేవుడి వాక్యాన్ని వినండి. అపొస్తలుల కార్యగ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం వైపు మీ దృష్టి మళ్లించండి. అపొస్తలుల కార్యగ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం ఎవరికి రాయబడి ఉందంటే, వారు మిగిలిన మమ్మల్ని ఆయన యేసుతో కూడా ఉన్నవారు అని అక్కడ ప్రస్తావించబడింది. చదువుతారండి. వారు పేతురు యోహానుల యొక్క ధైర్యం చూసి వారు మిగిలిన పాములు అని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తించి చాలా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ మీ సహాయాన్ని కోరుతున్నాం. మేము మీ వారం, మీ బిడ్డలు, మీ స్వరత్వం ఇచ్చి కొనబడినటువంటి వారం, మేము మీకు చెందినటువంటి వారం కనుక మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ చక్కని ధన్యత భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి నిండు వందనాలు మీకు తెలిసి మీ నామాన్ని కనపరుస్తుంది. మీ వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా అత్యంతగా మాతో మాట్లాడి బలపరిచి మహిమను ప్రజలకు కావాల్సినటువంటి మాటలను అందించండి. మహిమ మీరు వందనాలు చేయిస్తూ కృపణతో యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో నిలబడి నేను కేవలం నిమిత్త మాత్రమే మీరు వాడుకుంటే తప్ప ఆయన ప్రేమిగా మీ కృపతో సహాయం చేయమని స్తుతిస్తూ యేసు ప్రభువారి గొప్ప పరిశుద్ధ ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తున్నట్లయితే, వారు పేతురు యోహానుల యొక్క ధైర్యాన్ని చూసినప్పుడు వారు మిగిలిన పాములు అని వారితో యేసు వారితో కూడా ఉన్నాడు అనే సంగతి మాత్రం ఎరిగి ఉన్నారు. ఎవరు అంటున్నారు, ఎవరితో అంటున్నారు, ఏ సందర్భంలో అంటున్నారు అనే విషయాన్ని చూస్తే 3వ అధ్యాయంలో అపొస్తలుల కార్యగ్రంథంలో పేతురు యోహానుల ద్వారా పుట్టుకతో పుట్టివాడై ఉన్నటువంటి వ్యక్తి దేవాలయం ఎదుట దేహి అంటూ అర్థిస్తూ బ్రతుకుతూ ఉన్నటువంటి సమయం అది. ఆ పరిస్థితుల్లో పేతురు యోహానులు వైపు ఆ కుంటివాడు తేన చూచినప్పుడు, ఆశ కలిగి ఎదురు చూస్తున్నప్పుడు వారి దగ్గర ఏమైనా దొరుకుతుందని ఆశించాడు. కానీ పేతురు యోహానులు వారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగింది మీకు ఇస్తున్నాము అన్నారు. ఏంటి వారికి కలిగింది? వారికి కలిగింది ఏమిటి
అని ఆలోచన చేస్తే ప్రియులరా, మరి పెద్దలు, అధికారులు, ప్రధాన యాజకులు, ఆ స్థలంలో ఉన్నటువంటి వారందరూ పేతురు, యోహానులను ఉద్దేశించి చెప్పిన మాట ఏంటి? విద్య లేని పామరులు. వారు చెప్పిన మాట ఏంటి? విద్య లేని పామరులు అని చెప్తున్నాడు. నేను అంటాను, వారికి ఉన్న విద్య వీరికి లేదు, వీరికి ఉన్న విద్య వారికి లేదు అంటారు. వారు ఏ విద్యల గురించి ప్రస్తావించారో అంటే, వీరు సముద్రంలో చేపలు పట్టుకుంటూ బ్రతికేవారు, వీరికి అక్షర జ్ఞానం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వీరు మాట్లాడుతున్న విద్య వేరు, కానీ పేతురు, యోహానులు కలిగి ఉన్న విద్య వేరు. పరిశుద్ధమైన బైబిల్ ఆధారంగా మనం గమనిస్తుంటున్నట్లయితే విద్య అనే మాటలు వచ్చినప్పుడు 3 విధాలుగా ప్రస్తావించబడింది. మొదటిది విద్య అనబడినటువంటి దాని గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. విద్య అంటే అసలు ఏంటి? నిర్వచనం. విద్య అంటే నిర్వచనం ఏంటి? విద్వాంసుల యొక్క నేర్చుకునే మెలకువలతో కూడిన జ్ఞానాన్ని విద్య అంటారు. విద్వాంసుల యొక్క నేర్చుకునేటువంటి మెలకువలతో కూడిన జ్ఞానాన్ని విద్య అంటారు. ఈ విద్య అనబడినటువంటిది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటిది. ఈ విద్యను గురించినటువంటి విషయం బైబిల్ గ్రంథం ప్రకారం మనం గమనిస్తుంటున్నట్లయితే 3 రకాలైనటువంటి విద్యలుగా ప్రస్తావించబడింది బైబిల్లో. నంబర్ 1 సకల విద్యలు అని ప్రస్తావించబడింది. దాని గురించి కొన్ని మాటలు చెప్పి రెండవ రకంగా విద్య అనేటువంటి దాని గురించి ప్రస్తావించబడిన మాటలు కూడా మీకు చెప్తాను. అపోస్తలుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 22వ వచనంలో, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినటువంటి మాటలను బట్టి చూస్తూ ఉంటున్నట్లయితే అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏమన్నాడు? అపోస్తలుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం, మోషే ఐగుప్తీయుల, ఇక్కడ అండర్లైన్ చేయండి, సకల ఏ విద్యలు? సకల విద్యలు అనేటువంటివి అంటే ఏమేమి వస్తాయి దానిలో? అక్షర విద్య కానీ, విలు విద్య కానీ, గారడి విద్య కానీ, లేకపోతే ఖడ్గ విద్య కానీ, సంగీత విద్య కానీ, ఇంకేమైనా సరే విద్యలు, సకల విద్యలు అనబడినటువంటివి దానిలో ప్రస్తావించబడుతున్నాయి. ఈ సకల విద్యలు దేనికోసం ఉపయోగపడతాయి చెప్పండి? రైట్, ఈ భూలోకంలో బ్రతకడానికి సకల విద్యలు. ఇంకో మాట కూడా మనం లోకోక్తి చూస్తాం. రైట్, కోటి విద్యలు కూటి కోసమే, భుక్తి కోసం, భక్తి కోసం కాదు, భుక్తి కోసం, జీవనం కోసం, కడుపు కోసం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. మనుషులు ఏ రకమైన విద్య కలిగి ఉన్నా ఈ సకల విద్యలో అనబడినటువంటివి ఏమిటంటే, ఒక వ్యక్తి తనకు తానుగా పోషించబడటం కోసం ఉపయోగపడి, బాగా చదువుకున్నారంటే, మంచి సర్టిఫికెట్లు పొందుకున్నారనుకోండి, దానిని ఏదైనా ఇండస్ట్రీకి చూపించినా లేకపోతే బ్యాంకులో చూపించినా వారికి కావాల్సిన కొన్ని ప్రయోజనాలు వాళ్ళు లబ్ధి పొందుకుంటూ ఉంటారు. ఇవి భౌతికమైనటువంటి విషయం. అయితే నేను అంటాను, ఈ విద్యలో మనిషికి ప్రయోజనం ఉంది, అప్రయోజనం ఉంది. ఈ విద్య మనిషికి మేలు తెచ్చి పెడుతుంది, కీడు కూడా తెచ్చి పెడుతుంది. ఏంటంటే విద్య కీడు ఎలా తెచ్చి పెడుతుంది అంటారా? బైబిల్ చెప్తున్న సత్యం, నేను చెప్పేది కాదు. యెషయా గ్రంథం 47:10లో ఇలా రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 47:10వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది, నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకుని ఎవ్వడూ నన్ను చూడలేదు అని నీవు అనుకుంటువి. నేనున్నాను, నేను తప్ప వేరెవరూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యను, నీ జ్ఞానము ఏంటంటే విద్య చెడిపేసేసిందంట. నీ విద్యను, నీ జ్ఞానము నిన్ను చెడిపివేసింది అంటున్నాడు బైబిల్. విద్య వలన చాలా మంది ప్రయోజకులుగా మారారు, కొంతమంది విద్య వలన చాలా నష్టపోయినటువంటి వారు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రసంగి 12:12లో ఏమని ప్రస్తావించబడింది అక్కడ? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం, ఇదియుగాక
పుస్తకములో అధికముగా రచించబడును, వాటికి అంతం లేదు. విస్తారముగా ఇక్కడ చూడండి, విస్తారముగా విద్యాభ్యాసం చేయట దేహానికి ఆయాసం. అంటే మెట్టలో అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా చదివి చెక్కిన వాళ్ళు ఉన్నారు కదండి. అంటే చదువు మనిషికి ప్రయోజనం ఉంది, అంటే ఈ లోక సంబంధమైన సకల విద్యల్లో ఇది ప్రయోజనం ఉంది, మనిషికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కలిగిస్తుంది. ఈ విద్య గురించి, ఈ జ్ఞానాన్ని గురించి, ఈ భౌతికమైన జ్ఞానాన్ని గురించి బైబిల్ చెప్తున్నటువంటి విషయం దేవుని దృష్టిలో అది వెర్రితనం అన్నాడు. కొరింథీయులకు రాసిన 3:19 ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనము అని రాయబడింది. అలాగని ఈ విద్యను విద్యను నేర్చుకోవద్దు అందామా? అట్లా అనద్దు. విద్య లేనివాడు విద్య కోసమని లోకం మరలా చెప్తుంది, అవునా కదా? విద్య లేకపోతే ఎంత పశువుగా మాట్లాడతారు. మరి విద్య ఉండి బుద్ధి లేకపోతే అది తేడా. విద్య ఉండి బుద్ధి లేకపోతే వారిని ఏమంటారు? విద్య ఉండి బుద్ధి లేకపోతే చదువుకున్నోడు కంటే సాకులోడు ఉత్తమం అంటారు. లోకము అన్ని విధాలుగా కనపడుతుంది. భౌతికమైనటువంటి విషయాలలో, భౌతికమైనటువంటి విద్యలను గురించినటువంటి విషయాన్ని చూస్తే అవి ప్రయోజనం ఉంది, ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ లోక సంబంధమైనటువంటి విద్యలు అనబడినటువంటి కేవలం జీవనం కోసం ఉపయోగపడేటువంటి విద్యలు. ఈ విద్యల వలన మనిషి పోషించబడటానికి, కుటుంబం పోషించబడటానికి, ఆర్థిక వనరులు స్థిరపరచుకోవడానికి కొంత ప్రయోజనకరం అవ్వచ్చేమో, కానీ విద్యలు అనబడినటువంటి భౌతికమైన విద్యలు కొన్నిసార్లు ప్రమాదకరమైన పరిస్థితులు తీసుకొచ్చి పెడతాయి. ఒక విషయాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక అతను మంచిగా చదువుకున్నాడు, డాక్టర్గా చదివాడు, డాక్టర్గా ఉన్నాడు. అతను ఒక చక్కని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, చాలా చక్కగా ఉంటుంది. అయితే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి లెక్చరర్, ఇతనేమో డాక్టర్. వీరిద్దరు వివాహం అయిన తర్వాత బ్రతకాలానికి చక్కని పాప పుట్టింది. ఆ పాప పుట్టి పెరిగి పెద్దది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇంటర్కి వచ్చేసింది. ఆ పరిస్థితుల్లో ఆ పాప వాళ్ళ అమ్మగారి కంటే ఎక్కువగా చక్కది. ఒకరోజు ఈ పాప ఏం చేసిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరుగుతుంది. ఏంటమ్మా, ఎవరి గురించి, ఏంటి, ఎవరు నిన్ను హెరాస్ చేస్తున్నాడు, ఎవరి వల్ల నీకు ఇబ్బంది చెప్పు అని చెప్పేసి కేసు ఫైల్ చేసేటువంటి క్రమంలో అడుగుతున్న సమయంలో ఆ పాప చెప్పలేక వాళ్ళ డాడీ పేరే చెప్పి, ఎంత గౌరవం చూడండి. కన్న తండ్రి కన్న బిడ్డను. సమాజంలో జరుగుతున్నాయి విచిత్రమైన పనులు. విద్య ఉంది కానీ ఏమీ లేదు, బుద్ధి లేదు. సమాజంలో చాలా మంది కనపడుతున్నారు ఇలాంటి పరిస్థితులు కలిగినటువంటి వారు. ఏమి నేర్పింది తనకు ఈ భౌతికమైన విద్య, ఈ సకల విద్యలు తనకు ఏమి నేర్పింది? ప్రియులారా గమనించండి, ఈ భౌతికమైనటువంటి విద్యలు అనబడినటువంటివి మనిషికి జీవనం కోసం మాత్రమే ఉపయోగపడేటువంటివి. అయితే వీరు, ఈ అధికారులు, ప్రధానులు, వీళ్ళందరూ పేతురు యోహానులను చూసి వీరి విద్య లేని మామూలు అన్నారంటే ఈ రకమైన విద్య లేదు అని అన్నారు. కానీ వారు కలిగిన విద్య ఏమిటో తెలుసా? వారు కలిగి ఉన్న విద్య ఏమిటో తెలుసా? మహోన్నతుని విద్య కలిగిన వారుగా ఉన్నారు. ఎవరు? పేతురు యోహానులకు మహోన్నతుని విద్య తెలుసు. సంఖ్యాకాండం 24:16 రాయబడినటువంటి మాటను మనం గమనిస్తే ఇలా రాయబడింది. సంఖ్యాకాండం 24:16 ఏమని రాయబడిందో చూడండి. దేవవాక్కులు వినిన వాని వార్త. ఇక్కడ చూడండి, అండర్లైన్ చేయండి. మహోన్నతుని విద్య. ఏ విద్య అంటండి? మహోన్నతుని విద్య, ఎరిగిన వాని వార్త. చూసారా, మహోన్నతుని విద్య ఉన్నది ఇక్కడ అని మాటను మనం గమనిస్తున్నాం. పేతురు యోహానులకు ఏ విద్య ఉంది? మహోన్నతుని విద్య ఉంది. ఈ మహోన్నతుని విద్య ఉన్నది కాబట్టి మాకు కలిగేది నీకు ఇస్తున్నామని చెప్పేసి పుట్టింది మొదలుకొని గుడ్డివాడుగా ఉన్నటువంటి వ్యక్తిని నజరేయుడైన యేసు
నామములో లెగవమనగానే ఆశ్చర్యకరమైన రీతిలో అతడు చీలమండలములు బలమును పొందిన వాడే దిక్కున లేచి గంతులు వేయించు దేవాలయంలో దేవుడిని స్తుతించుచూ వెళ్ళిపోయినాడు అని రాయబడింది. ఈ ఏ విద్య అతడిని బాగు చేసింది? నేనంటాను, పెద్ద పెద్ద చదువులు చదువుకొని డాక్టరేట్ పొందుకొని పిహెచ్డి ప్రొఫెసర్లుగా మెడికల్లో ప్రొఫెసర్లు అయిన వారు కూడా ఆ కుటుంబాన్ని బాగు చేయలేము. కానీ మహోన్నతుని విద్య మాత్రం ఏ హీన స్థితిలో ఉన్న వారిని కూడా లేవనెత్తుతుంది. అది వాస్తవమైనటువంటి విషయం. ఈ మహోన్నతుని విద్యను ఎరిగిన వారు, మహోన్నతునితో సంబంధం కలిగిన వారు, మహోన్నతునితో పరిచయం కలిగిన వారు, సహవాసం కలిగినటువంటి వారు, ఏ వ్యక్తి జీవితంలో అయితే మహోన్నతులతో సరైనటువంటి కమ్యూనికేషన్ ఉంటుందో, ఫెలోషిప్ ఉంటుందో, ఆ వ్యక్తి లోకంలో ఎవరు చేయలేని కార్యాలు చేయడానికి కారణం ఎందుకు? దేవుని హస్తం వారికి తోడై ఉండి నడిపిస్తుంది. ఈరోజు ఈ మహోన్నతుని విద్యలో ఎంతవరకు ప్రతి ఒక్కరు డిగ్రీ పొందగలిగిన వారుగా ఉన్నారు, పట్టాలు పొందుకోగలిగిన వారుగా ఉన్నారు. చాలా మందిని మనం గమనిస్తుంటున్నట్లయితే ప్రియులారా, పెద్ద పెద్ద చదువులకు సంబంధించినటువంటి పేరు వెనుక అనేకమైనటువంటి డిగ్రీలు ఉంటాయి. కానీ ఈ మహోన్నతుని డిగ్రీ ఉందా? మహోన్నతునితో కలిసినటువంటి, మహోన్నతునితో సరైనటువంటి సంబంధం ఉందా? ఈ లోక సంబంధమైనటువంటి విద్యలు ఏవి కూడా ప్రయోజనకరముగా, అనేకులకు ప్రయోజనకరంగా, దేవునికి మహిమకరంగా ఉండలేవు. కానీ తనకు, తన కుటుంబానికి, తన వ్యక్తిగత జీవితానికి ప్రయోజనకరం అవుతాయేమో. కానీ మహోన్నతుని విద్య కలిగినటువంటి వారుగా ఉన్నారు. మహోన్నతుని విద్య కలిగిన వారు దేవుడు, మహోన్నతుడైన దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ప్రేమను, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆయన బలాన్ని, ఆయన శౌర్యాన్ని, ఆయన జ్ఞానాన్ని, ఎవరైతే ఈ దైవికమైనటువంటి సహవాసం దేవునితో ఈ మహోన్నతుని విద్య అనుభవంలో ఉంటాడో ఆ వ్యక్తి తప్పనిసరిగా ఏం చేయబడతాడంటే ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆశీర్వదించబడతాడు. ఈ మహోన్నతుని విద్య ప్రతి వ్యక్తి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యా మాకేం తెలియదయ్యా, అక్షర జ్ఞానం లేదు అనే వారు ఉండొచ్చు. కానీ మోకాల అనుభవంతో మహోన్నతుని విద్య నేర్చుకోవచ్చు. ఏ వ్యక్తి మోకాల అనుభవం కలిగినటువంటి వాడుగా ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో మహోన్నతుని విద్య శ్రేష్టమైనదిగా మారుతుంది. చాలా కాలం నుండి ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ మహోన్నతుని విద్య విషయంలో చాలా మంది ఇంకా ఎల్కేజీలోనే ఉన్నారు. చాలా మంది ఇంకా ఎల్కేజీ కాదు, నర్సరీలోనే బతుకుతున్నారు. చాలా మంది మహోన్నతుని విద్య విషయంలో నీవు ఎలాంటి పట్టా పొందగలిగినటువంటి వాడు. ఈ పట్టా ఎవరెవరు? పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. ఈ అధికారాలు, ఈ క్వాలిఫికేషన్స్ ఎవరెవరు? మహోన్నతునితో నీవు ఎప్పుడు ప్రార్థన, విశ్వాసము, ఆయన తగిన విధంగా ఎదురు చూడటం నీవు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడంటే ఈ మహోన్నతుని విద్య ఎరిగినటువంటి వారు మాత్రమే అద్భుతాలు చేయగలరు. వారి ద్వారా దేవుడు కదిలి వస్తాడు, కార్యాలు చేస్తాడు. ఈరోజు మహోన్నతుని విద్యలో ఎంత ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి క్రైస్తవ జనాంగంగా బ్రతకగలుగుతున్నామా? సీనియారిటీ చెప్పగలుగుతూ ఉంటారు, కానీ దేవుడితో, మహోన్నతులతో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఒకవేళ మహోన్నతుని విద్యను అభ్యసించేటువంటి విషయంలో నీవు ఇంకా 0 లెవెల్లో ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనిపెట్టండి, ప్రార్థించండి, గంటల తరబడి దేవుని సన్నిధిలో కనపడండి. ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు కలుగు చేస్తాడు. అర్థం చేసుకుంటున్నారా? మోషే సకల విద్యలను అభ్యసించాడు, కానీ ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించడానికి వల్ల కాకపోయింది. అవునా కాదు? మోషే ఐగుప్తులో సకల విద్యలను అభ్యసించాడు, కానీ ఇశ్రాయేలు బంధకము నుండి, ఐగుప్తు బంధకము నుండి విడిపించడానికి చేత కాకపోయింది. ఉద్రేకం వచ్చింది, కోపోద్రేకుడైనాడు. ఇశ్రాయేలు మీద వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఐగుప్తుని చంపి ఇసుకలో కూర్చిపెట్టేశాడు. ప్రియులారా, కానీ ఎప్పుడైతే మహోన్నతుని విద్య మండుచున్న పొదలో ప్రారంభమైంది, మండుచున్న పొదలో మహోన్నతుని విద్య అభ్యసించడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే మహోన్నతుని విద్య
తాను పొందుకోగలిగినాడో అప్పుడు తనలో సాత్వికత్వం ప్రారంభమైంది. దేవుని ప్రేమతత్వము, దేవుని ప్రజల పట్ల భారం తనలో చోటు చేసుకోవడం జరిగింది. మహోన్నతుని విద్య లేనప్పుడు, సకల విద్యలు కలిగినప్పుడు మోషే ఎలా ఉన్నాడు? కోపిష్టి. మోషే చాలా కోపం కలిగినటువంటి వాడు, ఉద్రేకం కలిగినటువంటి వాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మహోన్నతుని విద్య తనకు ప్రారంభమైందో, దేవుని జ్ఞానం ఎప్పుడైతే మండుచున్న పొదలో నుండి ప్రారంభమైందో, దేవుని ప్రత్యక్షత, దేవునితో ఎన్కౌంటర్ చేయబడ్డాడు. అప్పుడు తన చరిత్ర మారిపోయింది. దేవునితో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించడం జరిగింది. ఈరోజు నీకు నాకు మహోన్నతునితో ఎలాంటి సహవాసం ఉంది? దేవునితో ఎలా పెరుగులాడగలుగుతున్నాం? దేవుని దగ్గర ఏమి నేర్చుకోగలుగుతున్నాం? ఒక మాట చెప్తాను, థియాలజీ చదివిన వాళ్ళకి జ్ఞానం ఉండకపోవచ్చేమో, కానీ నియాలజీ చదివిన వాళ్ళకి ఉండదు. దేవుడికి స్తోత్రం. అర్థమవుతుందండి? థియాలజీ కొన్ని విషయాలు చెప్తుందేమో, నేర్పుతుందేమో, కానీ ఎప్పుడైతే మనం మోకాళ్ళ మీద ఉంటామో దేవుని ప్రత్యక్షత వస్తాయి. మనం గ్రహించలేని సంగతులను గ్రహించడానికి కారణమవుతుంది. అది వాస్తవమైనటువంటి విషయం. ఆలోచన చేయండి. ఈరోజు ఈ మహోన్నతుని విద్య మన జీవితంలో ఎంతవరకు ఏ లెవెల్లో ఉందో ఒకసారి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుందాం. మహోన్నతుని విద్య కలిగినటువంటి జీవిత అనుభవం ఒకసారి ఆలోచించాలి. సౌలు గమాలియేలు పాదాల ఎదుట ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. మామూలుగా కాదు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. కానీ తాను నరహంతకుడుగా మారాడు. కానీ ఎప్పుడైతే దమస్కు మార్గంలో ప్రభువైన యేసు తనను దర్శించినాడో, మహోన్నతుని విద్యను అభ్యసించినాడో, ఆనాటి దినం నుండి పరిశుద్ధుడు అయిన పౌలుగా మార్చబడ్డాడు. ఆశ్చర్యం కదా! ఈ లోక విద్యలో మనుషుని జీవితాన్ని ఆధ్యాత్మికమైన రీతిలో ప్రభావితం చేయలేవు. కానీ మహోన్నతుని విద్య కలిగినటువంటి వ్యక్తి తప్పనిసరిగా ఏం చేపడతాడు? ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందగలుగుతాడు. ఆనాటి నుండి పౌలుగా అనేక ఖండాలు తిరిగి, ప్రాంతాలు తిరిగి, పరిచయం చేసి అనేక ఆత్మలను రక్షించి సంఘాలను స్థాపించినటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. మహోన్నతుని విద్య తన జీవితాన్ని ఎంత ప్రభావితం చేసిందో ఒకసారి ఆలోచించి, ఈరోజు ఈ మహోన్నతుని విద్య మన జీవితంలో ఎలా ఉంది అనేటువంటిది పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అర్థం చేసుకుంటున్నారా? ఈ మహోన్నతుని విద్య కలిగినటువంటి వ్యక్తుల జీవితాలలో మరియా, మార్తా మరియలు, బేతనియా అనబడినటువంటి ఊరిలో ఉన్నటువంటి మార్తా మరియలు, మార్తా వంటింట్లో బిజీ షెడ్యూల్లో ఉంది. కానీ మరియ మాత్రం యేసయ్య పాదాల దగ్గర మహోన్నతుని విద్యను అభ్యసిస్తుంది. యేసుప్రభు ఆమెతో, మార్తతో చాలా స్పష్టంగా మాట్లాడినారు. ఏమని చెప్పారు? అనేక పనుల గురించి నీవు విచారం కలిగి ఉన్నావు, కానీ మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. దానిని ఆమె యొక్క నుండి ఎవరు తీసివేయలేరు. ఈ మహోన్నతుని విద్య కోసము ఆరాటపడింది. ఎవరండి? మరియా. మహోన్నతుని విద్య కోసం బైబిల్ గ్రంథంలో మరియా అని పేరు కలిగిన వారు 6 ఉన్నారండి. 6లో ఈ మరియను గుర్తుపట్టాలి అంటే యేసు పాదాల మరియా అంటే గుర్తుపట్టగలుగుతాం. బేతనియా మరియా, యేసు పాదాల మరియా. ఎందుకన్నాను యేసు పాదాల మరియా అంటున్నానంటే, ఈమె సామాన్యమైన పరిస్థితుల్లో, ఏ కష్టమో ఏ ఇబ్బంది లేని పరిస్థితుల్లో కూడా యేసయ్య పాదాల దగ్గరే ఉంది. లోకాసువార్త 10వ అధ్యాయంలో ఈ మాటలు మనం గమనిస్తాం. యేసు ప్రభు పాదాల దగ్గర ఉన్నది కష్ట పరిస్థితుల్లో. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 32వ వచనంలో రాయబడిన మాటల్లో కష్ట పరిస్థితుల్లో కూడా యేసయ్య పాదాల దగ్గర ఉంది. ఎవరండి? మరియా. సంతోష పరిస్థితుల్లో కూడా యేసయ్య పాదాల దగ్గరే ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మృతుల్లో లేచిన లాజరు, ఆ తర్వాత అక్కడ ఇంటిలో విందు జరుగుతున్న సమయంలో అక్కడ ఎవరున్నారు? యేసయ్య పాదాల దగ్గర ఎవరున్నారు? మరి అంటే
ఏ పరిస్థితుల్లో, సామాన్య పరిస్థితుల్లోనే, కష్ట పరిస్థితుల్లోనైనా, సంతోష పరిస్థితుల్లోనే యేసు పాదాలను కనిపెట్టుకొని, అంటే మహోన్నతుని విద్యను అభ్యసించడం కోసం ఎదురు చూసినటువంటి స్త్రీగా కనపడుతుంది. ఈరోజు మన జీవితాల్లో ఈ మహోన్నతుని విద్య ఎంత అవసరమో ఆలోచన చేయండి. పిల్లలు ఆలోచన చేయండి. దేవునితో ఎక్కువ సహవాసం గడపండి. దేవుని దగ్గర నుండి ప్రత్యక్షతలు పొందండి. దేవునితో మాట్లాడటం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనము బలోపేతం చేయాలి, శక్తివంతులుగా మార్చబడాలి. మన ఆత్మీయ జీవితం పటిష్టం కావాలి. పై భక్తి చేసేటువంటి భక్తిపరుడు ఎప్పుడూ కూడా దేవుడిని సంధించడం సాధ్యమైన విషయం కాదు, జరగదు. దేవుని పిల్లలమైనటువంటి మనము జరగబో వీటి నెలను మీరు తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడి శక్తి గల వారి అన్నట్లు మీరు ఎల్లప్పుడూ అని లేఖనం స్పష్టంగా చెబుతుంది. మరి దేవుడితో మనం ఎలాంటి సంబంధం కలిగి దేవుడి పాదాల దగ్గర మనం నేర్చుకోగలుగుతున్నాము అనే విషయాన్ని గమనించాలని సేవకునిగా మనం చేస్తుంటున్నాను. మహోన్నతుని విద్య ఏ వ్యక్తికైతే ఉందో ఆ వ్యక్తి మర్మాలను కూడా బయలుపరచగలగడ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఉదాహరణకు దానియేలు జీవితంలో, దానియేలు దినములకు ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడు? 3 మార్లు యెరూషలేము వైపు కిటికీ తెరిచి ప్రార్థన చేసేటువంటి వాడు, ప్రార్థనాపరుడు దానియేలు. ఆ కారణమును బట్టి బబులోను రాజ్యములో నెబుకద్నెజరుకు కలిగినటువంటి కళ విషయంలో ఒక సవాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. నెబుకద్నెజరు నిద్రకు ఉపక్రమించినటువంటి సమయంలో తాను కనినటువంటి కళ ఆ మధ్యలో లేచి కలతపడి గలిబిలైపోయి నా కళ భావాన్ని చెప్పండి అని గారడి వారిని, శకునగాండ్రను అందరినీ పిలిచినప్పుడు వాళ్ళందరూ వచ్చి, రాజా చిత్తగించండి, మీ కళ ఏంటో చెప్పండి, కళను భావాన్ని మేము చెప్తామని చెప్పేసి అంటే కళ కూడా మర్చిపోయాను, కళ మీరే కన్నా కళ భావాన్ని మీరే చెప్పాలి. ఇది విచిత్రమైపోయింది. కానీ మర్మములను బయలుపరచగలిగినటువంటి దేవుడు దానియేలుతో ఆ కళ చూపించాడు, కళ భావాన్ని చెప్పాడు. ఇదే ఎలా సాధ్యం? మహోన్నతుడితో సంబంధం కలిగి ఉన్నప్పుడు సాధ్యం. అందుకే దానియేలు అంటాడు, ఏమంటాడంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం నుండి రాయబడిన మాటలు చదవండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం నుండి రాయబడినటువంటి మాటలు ఏమంటున్నాడంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం నుండి, రాజు నేను చూచిన కలను దాని భావమును తెలియచెప్పుట నీకు శక్యమా అని దానియేలు అంటున్నాడు. నీకు శక్యమా, నీ వల్ల అవుతుందా అంటున్నాడు రాజు. దానియేలు ఏమంటున్నాడు? అది చూసారా, మర్మములను బయలుపరచవాడు దేవుడు కూడా పరలోకం అంటున్నాడు. ఆ మహోన్నతుడితో ఈయనకి సంబంధం ఉంది. ఆ కారణం చేత రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అంతకుముందు ఈ కళభావాన్ని గురించి చెప్పలేదని అక్కడ రాజుగారి చేత పోషించబడుతున్నటువంటి శకునగాండ్రను, గరడి మీద కలిగినటువంటి వారిని అందరినీ కూడా హతమార్చు అని అర్యోకునకు ఆజ్ఞాపించినప్పుడు అర్యోకు అందరినీ చంపడం ప్రారంభించేటువంటి పరిస్థితుల్లో ఈ విషయం దానియేలుకు తెలియగానే దానియేలు ఏం చేశాడు, ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగినప్పుడు అర్యోకు వివరించాడు. రాజుగారికి కలిగిన కళాకళ భావాన్ని వివరించేవారు ఈ బబులోను రాజ్యంలోనే లేరు, అందుకని అందరినీ చంపమన్నాడు అని చెప్పేసి చెప్తున్నటువంటి సమయంలో నాకు సమయం ఇవ్వండి, నేను చెప్తాను కళను కళ భావాన్ని అని చెప్పాడు. తాము తన స్నేహితులు కలిసి దేవుని సన్నిధిలో కూర్చున్నారు, ప్రార్థన చేశారు. ప్రభు బయలుపరిచాడు. రాజు దగ్గరికి ధీటుగా వెళ్ళాడు. రాజా, మీకు వచ్చిన కళ భావాన్ని చెప్తానికి నేను సిద్ధం అన్నాడు. మీరు నిద్రకు ఉపక్రమించే సమయంలో నా తర్వాత ప్రభుత్వం రాజ్యం ఎలా ఉంటుందని మీరు చింతనతో నిద్రకు ఉపక్రమించారు. ఆ సమయంలో మీకు వచ్చినటువంటి కళ ఇది. ఒక ప్రతిమ కనపడుతుంది, దాని శిరస్సు బంగారు, దాని ఛాతీ వెండి, దాని ఉదరము ఇత్తడి, దాని
తొడలు ఇనుము, దాని పాదములు మట్టి ఇనుము కలిసి ఉన్నాయి. చేతి సహాయం లేని రాయి రేవున వచ్చింది. ఆ పాదముల మీద పడగాని విగ్రహము తెలియనమైపోయింది. ఇది నా మీకు వచ్చిన కళ. రైట్, నాకు కరెక్ట్గా జ్ఞాపకం చేశాను అన్నాడు. దాని భావాన్ని కూడా చెప్పాడు. మీ రాజ్య పాలన బంగారు పాలన, ఆ తర్వాత ఇంకా వాల్యూ తగ్గిపోయే పాలనలు వస్తాయని చెప్పుకుంటూ వచ్చాడు. రాజుగారు దానియేలు యొక్క జ్ఞానానికి మెచ్చి అతని అధికార స్థానంలోకి తీసుకొచ్చాడు. ఇది ఎలా సాధ్యం? మహోన్నతుని విద్యను అభ్యసించిన వారికి మర్మాలను దేవుడు బయలుపరుస్తాడు. వాస్తవమైన విషయం. ఈ మహోన్నతుని విద్య మన జీవితంలో ఎంతవరకు ఉంది ఆలోచన చేయమని ప్రేమతో మనం చేసిన నీవు మహోన్నతుని విద్యను కలిగి ఉండటం వలన కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే సకల విద్యలు దేనికి ఉపయోగపడతాయి? జీవనము కోసం, జీవనము, బ్రతుకు తెరువు, భుక్తి అనేటువంటి మాట. మరి మహోన్నతుని విద్య నిత్య జీవము కోసం ఉపయోగపడుతుంది. దేనికోసం అంటే మహోన్నతుని విద్యను అభ్యసించిన వారి నిత్య జీవం పొందుకోగలుగుతారు. నిత్య జీవం మనకు ఉపయోగపడుతుంది. ఇక పోతే మూడవ విద్య ఉంది. ఏంటది? అంగలార్పు విద్య. ఏ విద్య అండి? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం గమనిస్తే ఇలా రాయబడింది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో రాయబడినటువంటి మాట ఇలా రాయబడింది. మీరు చెవియొగ్గి ఆయన మాట ఆలకించండి. మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పడి అంగలార్పు విద్య. ఏ విద్య అంటే? అంగలార్పు విద్య. వేదనతో, భారముతో, పట్టుదలతో నశించిపోతున్న ఆత్మల కోసం కన్నీరు కార్చి ప్రార్థించేటువంటి భారభరితమైన హృదయం కలిగినటువంటి వారిగా ఉండాలి. ఈ విద్యను నేర్చుకోవాలి. చాలా మందికి మోకాళ్ళ అనుభవం రాదు. క్లాసికల్ భక్తి ఎక్కువైపోయింది ఈనాటి దినాల్లో. చాలా చోట్ల సమాజంలో వచ్చామా, కూర్చున్నామా, విన్నామా, కానికి వేసామా, వెళ్ళిపోయామా, సింగడు అద్దరికి పోయాడంటే వచ్చాడు, ఏం ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే చాలా మంది భక్తికి వస్తున్నారు, పోతున్నారు, ఏం ప్రయోజనం ఏముందట్లా. మన భక్తి శక్తివంతమైనదిగా మార్చబడాలంటే మోకాళ్ళ అనుభవం ఉండాలి, ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి, అంగలార్పు విద్య కలిగిన వారంతా ఉండాలి. ఈ అంగలార్పు విద్య ఎంతవరకు ఉంది? బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి, బెంగూరు పెట్టి నిద్రపోతాం అని అటువంటి భక్తి. ప్రార్థన చేస్తారు, సేవకుల బాధ్యత కర్తవ్యమే అది, అనేకుల కొరకు ప్రార్థించటం. మరి ప్రార్థన సహాయాన్ని కోరిన వ్యక్తి ప్రార్థన ఎంత చేయాలి? ఆలోచన చేయండి. మనం ఎప్పుడైతే మహోన్నతుని విద్యను అభ్యసిస్తూ మహోన్నతుని విద్య అనుభవం ఉన్నవాడే అంగలార్పు విద్యలోకి వెళ్ళగలుగుతారు. మహోన్నతుని విద్య లేని వారు అంగలార్పు విద్యను వారి వల్ల కాదు, వారికి సాధ్యం కాదు. మహోన్నతుని విద్య మనిషిని ఉజ్జీవింప చేస్తుంది. అంగలార్పు విద్య అనేక ఆత్మలను రక్షించడానికి కారణమవుతుంది. అర్థం చేసుకుంటున్నారా? ఈరోజు అంగలార్పు విద్య ఎంతవరకు ఉంది? నీవు కన్నీటి ప్రార్థనే ఏనాడైనా చేయగలిగినారా? ఆలోచన చేయండి. మోకాళ్ళు కాయలు కాసేటట్టుగా ప్రార్థన చేయగలిగినారా? దైవజనులు బక్సిందాన్ గారు మోకాళ్ళు కాయలు కాసిపోయేటట్టుగా, తాను మోకరించే స్థలం గుంటలు పడినట్టుగా ప్రార్థన చేసిన అనుభవాలు మనం ఎరుగుదమే కదా. అలాంటప్పుడు మోకాళ్ళు ఎంత వంచగలుగుతున్నాం, మోకాళ్ళ మీద ఎంతగా మనం దేవుడి సన్నిధిలో కనపడగలుగుతున్నాం. మోకాళ్ళు వంగనంలోనే పొంగలేని వాళ్ళైతే సరే, కానీ మోకాళ్ళు వంగగలిగి కూడా క్లాసికల్ భక్తి, ఫ్యాషన్ భక్తి చేసుకుంటున్నటువంటి జీవితం కాదుగా. అంగలార్చి అనుభవం కావాలి. గుండె పగిలితే నీళ్ళు వస్తాయి, గుండె పగిలితే కన్నీళ్ళు వస్తాయి. గుండె పగల రోదన చేసేవారు కావాలి, కన్నీటి ప్రార్థన చేసేవారు కావాలి. విశాఖం ఏం చెప్తుంది? ఒకనాటి ప్రసవేదన ఒక జనముల కన్నా. చూసారా? ఆలోచించి ఎంత రోదన చేయాలి. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా రక్షించబడాలంటే ఎంత కన్నీటి ప్రార్థన అవసరమై ఉన్నది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఒక పుస్తకంలో నేను ఒక విషయాన్ని చదివాను. ఒక వ్యక్తి
అతను పేరు జాన్ లెనాక్స్ అనబడినటువంటి వ్యక్తి. అతను వారి అమ్మగారు బాగా ప్రార్థన చేసేది, కన్నీటి ప్రార్థన చేసేది. నాయన యేసుప్రభువును రక్షకుడిగా అంగీకరించి మారుమనసు పొంది రక్షణ అనుభవంలో బాప్తిసం పొందుకునే మార్గంలో ప్రభు మార్గంలో నడుచుకోమని అంత బ్రతిమలాడేది, రోధించేది. అతన్ని రోజు దినదినం తనను బ్రతిమలాడుతూ ఉండేది. తను తిరస్కరించేవాడు. అయితే వారి అమ్మగారు చనిపోయేంతవరకు ఏ రోజు కూడా అతను ప్రార్థన చేయలేదు. అతను బొగ్గు గనుల్లో పనిచేస్తాడట. ఈ బొగ్గు గనుల్లో పనిచేసేటువంటి వ్యక్తి వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత కొంతకాలానికి ఇతను డ్యూటీలోకి వెళ్ళాడు. ఉదయం మొదలుకొని సాయంత్రం 5 గంటల వరకు డ్యూటీ చేశాడు బొగ్గు గనుల్లో. తిరిగి ఇంటికి వస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి మేనేజర్, ఈరోజు నీ ప్లేస్లో పనిచేసే వ్యక్తి రాలేదు కాబట్టి ఓటీ చేయి, నీకు ఈ అవకాశం కలిగిందంటే నా వల్ల కాదు, చాలా అలసిపోయానని చెప్పేసి అన్నాడట. నేను చేయాల్సింది తప్పదు అని చెప్పేసి అతన్ని అక్కడ ఉన్నటువంటి సూపర్వైజరు అక్కడ ఆఫీసర్ని బ్రతిమలాడినప్పుడు లేకపోతే ఒత్తిడి చేసినప్పుడు వెళ్ళాడు. లోపలికి వెళ్ళాడట. బొగ్గు గనుల్లో ఒకసారి ఇట్లా 2 సార్లు ఇలా కదిపాడు. బొగ్గు గనులు అంటే లోపలికి స్వరంగంలోకి లోపలికి వెళ్ళాలి. ఇలా కదిలించగానే మాత్రంగా బొగ్గు చర్యలు విరిగి తన మీద పడ్డాయట. తను అదే ఇక చనిపోయాడు. అయితే ఆ రెస్క్యూ టీమ్ వచ్చేసి తనను అంతటిని బయటకు తీసుకొచ్చి తనను ఒక పాడు మీద పెట్టేసి ఆ సమయానికి వచ్చేసరికి దాదాపు 24 గంటల సమయం పట్టింది. ఇతరుని ఈ లోపు తన ఆత్మను ఒక వికృతాకారం కలిగిన ఆత్మ తీసుకుని వెళ్ళి భయంకరమైనటువంటి అగ్నిగుండంలో పడవేసేటువంటి పరిస్థితులు కనబడుతుందంట. తన ఆత్మలో అది గ్రహిస్తున్నాడు. అది గ్రహిస్తున్నటువంటి తన ఆత్మ వెళ్ళిపోయింది కదా. అయితే నా వద్దు, ఈ అగ్ని వద్దు 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 అని ఏడుస్తున్నాడు. అప్పుడు వారు అతని తల్లి భూమి మీద తన కోసం చేసిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, పరలోకంలో దేవుడు జ్ఞాపకం చేసుకునే ఒక గొప్ప వెలుగు రావటం, ఆ దుష్ట శక్తి చేతుల నుండి ఆ వ్యక్తి యొక్క ఆత్మను విడిపించబడి తీరా ఆ పాడి మీద పడిందట తన ఆత్మ. అప్పుడు ఇక సమాధికి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అతడు మూలగటం జరిగింది. అక్కడ ఉన్న వారందరూ భయపడిపోయినాడు. పరీక్ష చేసి చూస్తే బ్రతికే ఉన్నాడు అన్నాడు. తీసుకువెళ్ళారు హాస్పిటల్లో. 1 నెల రోజుల్లో కోలుకున్నాడు. ఆ తర్వాత తాను చెప్పాడట, నేను పాతాల అంచుల దాకా వెళ్ళొచ్చాను, ఇది నా పరిస్థితి. నా తల్లి చేసిన ప్రార్థన ఒక గొప్ప వెలుగు నన్ను ఆ పాతాలలో పడిపోకుండా నన్ను కాపాడిందని తాను బ్రతికిన తర్వాత రికవర్ అయిన తర్వాత సాక్ష్యం చెప్పాడు. అంటే నా కన్నీటి ప్రార్థనలు వ్యర్థం కావు. నీవు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థనను దేవుడు నిరర్థకం చేయడు. నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ బంధువుల కోసం, నీ తల్లిదండ్రుల కోసం, తోడబుట్టిన వారి కోసం నీవు ఎలా దేవుడి సన్నిధిలో కన్నీరు మార్చి అంగరాచి ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనను దేవుడు మరచిపోవడానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఖచ్చితంగా మనం నమ్మాలి. మన ప్రార్థనలు వ్యర్థమైపోకూడదు. తప్పనిసరిగా ప్రభు కార్యాలు చేస్తాడు. అందుకే అంతరాత్మ విద్య కలిగిన వారిగా ఉండండి. ఇక్కడ ఉన్నటువంటి వారి రక్షించబడినటువంటి మనం ఉన్నామంటే మన కోసం ఎవరో ఏ సమయంలో మన కొరకు ప్రార్థన చేశారో తెలియదు. ఆ ప్రార్థన ఫలితం మనల్ని రక్షించింది. వాస్తవానికి నేను ఇక్కడ రక్షించబడ్డానంటే నాకు తెలియకుండానే నా కొరకు చిన్న వయసులోనే మా గురజాల దగ్గర ఉన్నటువంటి రెంటచింతలు అనబడిన గ్రామం, అది మాచర్ల అని చెప్పాను కదా. రెంటచింతలు అనబడినటువంటి గ్రామంలో అప్పుడు అమ్మగారు హాస్పిటల్ ఉండేదంట, సిస్టర్స్ హాస్పిటల్లో మా మమ్మీని డెలివరీకి తీసుకెళ్ళినప్పుడు మేమిద్దరం కమలపిల్లని పుట్టాము. అక్కడ పుట్టినప్పుడు ఆ సిస్టర్స్ ఎవరు ప్రార్థన చేశారో తెలియదు. మేమిద్దరం సేవకులుగా మార్చబడ్డాం. దేవుడి కార్యం ఎవరో మనకు తెలియని వ్యక్తులు మన కోసం ప్రార్థన చేసి ఉండొచ్చు. మనం ఈ స్థాయిలో రక్షణ అనుభవాన్ని పొందాము. లోకంలో మనకంటే గొప్పవారు గనులు చాలా మంది ఉన్నారు. వారికి ఆ రక్షణ అనుభవం లేదు, దేవునితో సహవాసం చేసే అనుభవం లేదు. కానీ మనకి ఈ భాగ్యాన్ని ఇచ్చాడంటే ఎవరో మన కొరకు చేసిన ప్రార్థన ఫలించింది మన జీవితంలో. నీవు నేను చేసే ప్రార్థన ఏ ఒక్క వ్యక్తినైనా తప్పనిసరిగా అగ్నిగుండం నుండి తప్పిస్తుంది. అందుకని ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. చెయ్యండి, ప్రార్థన చేయండి. అంగలార్పు విద్య
అంగలార్పు విద్య కలిగిన ఈ విద్యను నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని మనం చేస్తుంటున్నాం. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నట్లయితే అక్కడ లేఖకుని శిరాముడి ధరించుకున్నటువంటి వ్యక్తికి ఏమని ఆజ్ఞ ఇవ్వబడిందంట? యెరూషలేము చుట్టూ తిరిగి దానిలో జరుగుతున్న ఏ కృత్యములను గురించి మూలుగులు ఇడుచుచు 4వ వచనం నుండి చదవండి. యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి అద్దుకోండి. చక్కగా చూసారా? మూలుగులు ఇడుచుచు ప్రలాపించుచున్న వారి లలాటలను గుర్తు వేయమని. చూసారా? మూలుగులు ఇచ్చే వారికి దేవుడు ఒక గుర్తుని ఇస్తాడంట. లలాటమున గుర్తు. మూలుగులు ఇడిచేవారు అంగలార్పు విద్య కలిగినటువంటి వారి లలాటముల గుర్తు వేయబడుతుంది అని చెప్పబడుతుంది. చదవండి. నేను వినుచుండగా వారి వెంట పోయి నా పరిశుద్ధ స్థలములో ఎక్కడ మొదలుపెట్టి పరిశుద్ధ స్థలంలో జడ్జిమెంట్ మొదలవుతుంది. దేవుడు తీర్పు మొదలవుతుంది. అక్కడ ఎవరైనా మూలుగులు ఇచ్చేవారు లలాటను గుర్తు వేసుకున్న వారు ఉన్నారో లేదో దేవుడు చూస్తాడు. పరిశుద్ధ స్థలంలో మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతం చేయు, అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టొద్దు. చిన్నవారి పిల్లలను స్త్రీలను చంపవలెను కానీ ఆ గురుతు ఎవరికి ఉండదు. ఎవరికి వేయబడుతుందండి ఈ గురుతు? మూలుగులు ఇడుచుచు ఉన్న వారి లలాటమున గుర్తు వేయబడుతుంది. మూలుగులు ఇడిచే వారికి, రోదన చేసే వారికి, కన్నీరు కార్చేటువంటి వారికి, ఆత్మలతో భారం కలిగి ఆరాటపడేటువంటి వారికి, అయ్యా నా ప్రజలను ఎప్పుడు రక్షిస్తావు, నా జనాంగాన్ని ఎప్పుడు బాగు చేస్తావు, నా ఇంటి వారు నా బంధువులు చాలా మూర్ఖంగా ఉన్నారు, కఠినంగా ఉన్నారు, మిమ్మల్ని గురించి అవగాహన లేకుండా బ్రతుకుతున్నారు, వారిని దర్శించు, వారిని విడిపించు, సాతాను కబద్ధ హస్తాల్లో నుండి విడిపించు, అగ్నిలో నుండి లాగినట్లు వారిని లాగయ్యా అని దేవుని సన్నిధిలో రోదన చేయగలిగిన అనుభవం ఉందా? మూలుగులు ఇడుచుచున్న ప్రలాపించుచున్న వారి లలాటమున గుర్తు వేయబడుతుంది. వారికి ఏమాత్రమని కూడా వారిని ముట్టవద్దని ఆజ్ఞాయించటం జరిగింది. ఈరోజు సేవకునిగా మనం చేసుకుంటున్నాం. సకల విద్యలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఎట్లా గట్ట బ్రతుకుతాం. కానీ మహోన్నతిని విద్య లేకపోతే నిత్య జీవము లేదు. అంగలార్పు విద్య లేకపోతే ఆత్మను రక్షించలేదు. అర్థమవుతుందా? సకల విద్యలు జీవనం కోసం, మహోన్నతుని విద్య నిత్య జీవం కోసం, అంగలార్పు విద్య జీవితాలను బాగు చేయటం కోసం. జీవితాలను రక్షిస్తుంది, నిత్య జీవనకు మనుషుల్ని వారసులుగా చేసేటు నీ నా ప్రార్థనలు అనేకులను ప్రభావితం చేస్తాయి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, దేహ సంబంధులైన నా వారి కొరకు అవసరమైతే నేను శాపగ్రస్తుడనైనా పర్వాలేదు అంటాడు. ఎంత త్యాగం! దేహ సంబంధులైన వారి రక్షణ కోసం ప్రయాసపడుతున్నాడు. ఈరోజు మన బంధువుల కోసం, మన కుటుంబ సభ్యుల కోసం, మన పొరుగు వారి కోసం ఏ విధమైనటువంటి రోదన చేయగలిగి ప్రార్థిస్తున్నాం. ప్రభావాన్ని రక్షించమని కోరుకోగలిగితే మనం దీవించబడతాం, ఆశీర్వాదకరంగా ఉంటుందని మనం చేస్తూ ఉంటున్నాం. మనమందరం కూడా మహోన్నతుని విద్యను నేర్చుకున్న వారమై ఉండి అంగలార్పు విద్యను కలిగిన వారమై ఆత్మల రక్షణ వేటలో ప్రయాసపడేటువంటి వారుగా ఉండాలని సేవకునిగా ప్రోత్సహిస్తూ తెలియజేస్తున్నాం. అట్టి జ్ఞానం, ఆశీర్వాదం, ఈ గొప్ప విద్య, మహోన్నతుని విద్య, అంగలార్పు విద్య దేవుడు మనందరికీ నేర్పించునుగాక. కలవచ్చని ప్రార్థించారు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీ అద్భుత నామమును బట్టి ప్రార్థిస్తూ సహాయం కోరుతూ మీ శ్రేష్టమైన సమయంలో ఈ విధంగా మిమ్మల్ని స్తుతించడం కోసం చక్కని సమయాన్ని ఇచ్చారు నాయన. మా ప్రియులు దేవాంశ స్తోత్రం సూర్యనారాయణ బ్రదర్ గారి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారి పరిచర్యలో మరి ఇప్పటి వరకు కొనసాగించిన ప్రతి అనుభవాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ శిలువ చూపులు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మహిమార్థమై దీవించి ఆశీర్వదించారు. బ్రదర్ను ఎంతో ఆధ్యాత్మికంగా ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న శాంతకుమార్ అన్నగారిని బట్టి కూడా వందనాలు చేస్తున్నాం. పరిచర్యను నానాటికి విస్తరించునుగా, నూతన కార్యాలు జరుగునుగా, మహిమార్థమై దీవించండి, తోడే ఉండండి. ప్రభా, ఈ ఆలయ ప్రాంతంలో ఉన్న అనేకులు విగ్రహారాధికులు, దేవునికి వ్యతిరేకమైన ప్రజలు
ఉంటున్నారు వారి మనసులో మార్చబడును గాక, ఆశ్చర్య కార్యాలు జరుగును గాక. మహిమ మీరు పొందమని వందనాలు చెల్లిస్తూ సగమంతా దేవా మీ సన్నిధులు ఆరత కలిగి ప్రార్థిస్తూ మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి. పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురును బంధకముల నుండి విడిపించినట్లుగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏ బంధకములో ఉన్నారో ఆ బంధకముల నుండి ప్రజలు విడుదల పొందుదురు గాక. మహిమ మీరు కొంతమంది వందనాలు చెల్లిస్తూ అర్హత లేని నన్ను మీ కొరకు జ్ఞాపకం చేసుకొని ఈ సమయంలో ఈ అవకాశం కలిగి చేసినందుకు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా 2018 మొదలుకొని ప్రభా అనగారితో కలిసి ఇలా ప్రభా ఆయా సమయంలో రావడానికి ప్రోత్సహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు నామములో ఈ ప్రాంతంలో పరిచయం నానాటికి విస్తరించును గాక, నూతన కార్యాలు జరుగును గాక, ఈ దొడ్డివి కానీ గొర్రెలు అనేకము చేర్చబడును గాక, ఆ త్వరలో వారిని నేలని సంఘం కట్టబడును గాక. మహిమార్గమై జీవించమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య గొప్ప నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థాంక్యూ. కొన్ని ప్రకటనలు విని ముగించుకుందాం. ప్రభు చిత్తం అయితే అక్టోబర్ 13వ తారీఖు యూత్ సిస్టర్స్ రిట్రీట్ ఉంది ఎడమను గిల్గాలు ప్రార్థన మందిరంలో. ఆ సమయంలో దసరా సెలవులు కూడా ఉంటాయి. ఉదయం 10 తారీఖు అక్టోబర్ 13 దాని కొరకు ప్రార్థించండి. 15వ తారీఖు యూత్ రిట్రీట్ కూడా ఎడమనూరులోనే ఉంటుంది సరిగ్గా. కాబట్టి 15వ తారీఖు యవనస్తులకు యూత్ రిట్రీట్ ఉంది. సిస్టర్స్ మీటింగ్కి కోదాడ నుంచి సుజాత సిస్టర్ వస్తారని చెప్పారు. తన కొరకు ప్రార్థించండి. 15వ తారీఖు యూత్ రిట్రీట్ ఉంటుంది. పోర్షన్ నహుము హబక్కు ఆ 2 పుస్తకాలు చదువుకొని రావాలని మరి తెలియజేశారు. కాబట్టి వాటిని చదువుకొని రండి. తర్వాత మనకు లోకల్గా ఉన్న వారికి గురువారం మోషే బ్రదర్ వారిలో గృహ కూడిక ఉంటుంది. మరి గృహ కూడికకు రండి. శనివారం సంఘ ప్రార్థన ఉంటుంది. సంఘ ప్రార్థన కూడా రండి. సహవాసానికి వచ్చి పాల్గొనండి. నవంబర్ 3, 4, 5 కూడా వెంకటాద్రిపాలెంలో మీటింగ్లు ఉన్నాయి. పరిశుద్ధ సమాజ కూడికలు వాటి కొరకు కూడా మీ అందరి ప్రాంతంలో జ్ఞాపకం ఉంచుతారు. మరి మీటింగ్స్కి ఆహ్వానించిన వెంటనే ఆండ్రూ అన్న మనకు ఒప్పుకొని ఉదయకాలమే మనం కూడిక సమయానికి వచ్చి ఉదయం సాయంత్రం వాక్యం అందించడం అన్నకు వందనాలు తెలియజేస్తారు. ఒక షాప్ అన్న కూడా సహకారంగా ఉన్నారు అన్న కూడా మరి ఇంకా నిన్న ఇవాళ 2-3 రోజులుగా మరి ఈరోజు మనకు ఈ మీటింగ్స్కి మందిరం శుభ్రపరచడం భోజనాలు కొంతమంది ప్రయాసాలు ఉన్నాయి. పొద్దున్నే 6 గంటల నుంచి మొదలు పెడితే 11 గంటల వరకు దాదాపు అంటారు అయినాయి. మరి సహోదరులు పేరున వాళ్ళ పేరు మెన్షన్ చేయలేము, మర్చిపోతాం. సరే, ఎవరైనప్పటికీ వారందరికీ మరి ప్రభు నామం వారందరికీ కూడా వందనాలు. ప్రభువే వారికి ప్రతిఫలము ఇస్తాడు కాబట్టి ఆ ప్రయాసం కాదు ఉదాహరణ కాబట్టి వారికి దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. మరి భోజనం ఉంది కాబట్టి అందరూ కూడా భోజనం చేసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతూ మరి శాంతన కూడా ఎప్పుడు కూడా కుటుంబంగా ఇలా ఉండాలని ప్రార్థన చేద్దాం. వివాహం కానీ ప్రోత్సహించాలి. మరి నేను 2 ఏళ్ళు అక్కడ ఉండి వచ్చేటప్పుడు అయితే చాలా దుఃఖంతో వచ్చాను. కానీ మరి దేవుడు తర్వాత ఎంతో మేలు చేసి మరి మీ అందరిని ఇచ్చాడు. అది చాలా సంతోషం. మరి అలాగే ప్రార్థన చేయండి, సహకారంగా ఉండండి. అనేక ఆత్మలతో అందరం కలిసి సేవలు సాగుతాం. దేవుడు మనందరికీ ప్రతిఫలం ఆయన ఇస్తుంది.
చివరిగా శాంతి కుమారన్న ప్రార్థన ఆశీర్వాదంతో పోవచ్చు. ప్రేమ తండ్రి సంవత్సరమైన నామలో వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను. సూర్యనారాయణ మీ దివ్యమైన సేవ కొరకై పిలిచి ఏర్పాటు చేసుకొని ప్రతి విశేషంగా ఈ కార్యాలకు మీరు నడిపించి ఈ విధంగా ప్రభావాన్ని తన పరిచయం దీవించి ఆ యొక్క సంఘాన్ని అభివృద్ధి పరిచారు. అక్కడ నిర్మాణంలో కూడా ప్రభావాన్ని తోడ్పడ్డారు. నిర్మాణంలో ఆశ్చర్యం అద్భుతం జరిగించారు. ఆ రీతిగా ప్రభావాన్ని శాంతిని కూడా ఏర్పాటు చేయడంలో మరి ఆ రీతిగా వాళ్ళు దాన్ని బట్టి మీకు వందనాలు. పక్కన గ్రామాలు కూడా విస్తృతంగా పరిచర్యలు కలుగుతూ ఉంటున్నవి. లేకపోతే ప్రభావాన్ని కన్నీరు తోడ అనంతగానంతో ఫలాలు మోసుకొని వచ్చినాయి. మీరు వాగ్దానం మీరు నిదాసు పక్షాలు నెరవేర్చినాయి. ముందున్న పంచాయతీతో మీకు సిద్ధపరిచి ఈ రీతిగా శాఖలుగా విస్తరించడం. ఆ రీతిగా కుడి వైపున ఎడమ వైపున ఏషియాలు మరి 2-3 వచ్చినారంట వ్యాపించారు. దీనికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. రాహేలు కూడా పిల్లల మధ్య ప్రభావం బలంగా మీరు వాడుకుంటున్నారు. దాన్ని పెట్టుబడి వందనాలు. లేకపోతే దేవన చాలా 5 ఆరోగ్యాలు యమనస్తులు ఎక్కువలే ప్రభావం మీరు సాయం చేయండి. డిగ్రీ ప్రభావం మరి అయిపోతూ ఉంటుంది. సిద్ధపరిచి ఆయన మీ యొక్క ఉన్నత ఉద్దేశం సంకల్పం నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాం. సూర్యనారాయణ పోగొట్టులను కూడా వర్గాలను నడిపించారు. వారి యొక్క మరి అందరూ సోదరుడు ఐలయ్య, సౌమ్య, సౌరు లక్ష్మీనారాయణ, తర్వాత సౌరుని యొక్క అక్కలు ప్రభావం కూడా మీరు నడిపించారు. వారు కూడా స్వార్థ విన్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ దాసుడు సౌరుడు యాంకులు గారిని కూడా సత్యకాలను నడిపించి ఉదయకాలం రాత్రి వేళను అనగా మీరు వాడుతున్నారు. ప్రభావ దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. తిరిగి ప్రయాణంలో మీ దాసుడు తోడ్పడి క్షేమంగా గమ్యస్థానం చేయండి. విశ్వాసులు కూడా మరి 3 రోజుల నుండి సహకరించి ఎన్నో పరిచర్యలు చేశారు. మీ దీవెన వారికి దయచేయండి. ఉదయం ఈరోజు విశేషంగా 4 గంటల నుండి 11 గంటల వరకు ప్రయాసపడి వాటిలో ఉండినటువంటి సహోదరులను సహోదరులను వివిధ పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని బహుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మా భోజన సహవాసాన్ని ఎంతో దీవెనకరంగా చేయమని తర్వాత క్షేమంగా మా గమ్య స్థానాలకు మాకు చేర్చండి. వర్షానికి రాసినందుకు వందనాలు. ఈ రీతిగా ప్రభావం మరియు వాతావరణం ప్రకృతి మీద కూడా మీకు అధికారం దాన్ని పెట్టి కూడా మీ స్తోత్రాలు వందనాలు తెలుస్తూ ప్రభావం రానయ్యేటటువంటి మా ప్రభుత్వ రక్షకుడై యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు యేసుక్రీస్తు వారి కృపై తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమై పరిశుద్ధాత్మని యొక్క దేవుని సహవాసం మాకు ఇప్పుడు సదాకాలంలో తోడై